డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను అరెస్టు చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్ను తెలంగాణ ఏసీబీ ప్రశ్నించి అరెస్టు చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ కీలక నేతలు పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా కేటీఆర్పై కేసు నమోదు చేయడానికి గవర్నర్ అనుమతినిచ్చారని, అతి త్వరలో దీనిపై సీఎస్ నుంచి అధికారిక ఆదేశాలు ఏసీబీకి వెళతాయని అంటున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ వ్యవహారానికి సంబంధించిన 10 ముఖ్యమైన అంశాలు ఈ రకంగా ఉన్నాయి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్పై కేసు నమోదుకు గవర్నర్ అనుమతినిచ్చారు. గవర్నర్ అనుమతిని ఏసీబీకి పంపాలని కేబినెట్ నిర్ణయించింది. దీంతో నమోదు, విచారణ వేగవంతం అయ్యే అవకాశం ఉంది. మాజీ మంత్రి కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. కేబినెట్ సమావేశంలో ఫార్ములా రేసింగ్పై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ కార్ రేస్ అంశంపై గవర్నర్ న్యాయపరంగా అన్ని సలహాలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి విచారణ కోసం క్లియరెన్స్ కూడా లభించింది. ఇప్పటికే ఏసీబీ దీనిపైన పనిచేస్తున్నందుకు విచారణ చేపట్టనున్నారు. సీఎస్ ఏసీబీకి ఇవాళ లేదా రేపు కేసు అప్పగించే ఛాన్స్ ఉంది. ఈ కార్ రేసులో స్వార్థ లాభం కోసం అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. అసెంబ్లీలో గోండాలాగా బీఆర్ఎస్ సభ్యులు వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలున్నాయి.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్ ను తెలంగాణ ఏసీబీ ప్రశ్నించి అరెస్టు చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ కీలక నేతలు పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా కేటీఆర్ పై కేసు నమోదు చేయడానికి గవర్నర్ అనుమతినిచ్చారని, అతి త్వరలోనే దీనిపై సీఎస్ నుంచి అధికారిక ఆదేశాలు ఏసీబీకి వెళతాయని అంటున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని రాజకీయ విశ్లేషకులు రాజమౌళి ఉన్నారు, ఆయన అందిస్తారు. రాజమౌళి చెప్పండి, కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఎట్లయిపోయిందంటే అవినీతి చేయడం, తప్పించుకోవడం, మమ్మల్ని ఎవడు పట్టించుకున్నట్టు లేడు అన్న అహంకార ధోరణి బాగా మితిమీరిపోతుంది ప్రస్తుత రాజకీయ వ్యవస్థలు. అందులోపల తెలంగాణ తెచ్చుకున్నాక, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లోపల అప్పనంగా వచ్చిన పదవులను అనుభవిస్తూ అక్రమాలకు పాల్పడి 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలని హింస పెట్టిన ఆ కుటుంబం లోపల ఆల్రెడీ ఒక ఆమె అరెస్ట్ అయిపోయింది, జైల్లో ఉండి వచ్చింది. తర్వాత ఈయన ఇక్కడ అంటే కేటీఆర్ గారు అది ఏమి లేదండి, ఎందుకు ఒట్టిగానే అరెస్ట్ చేస్తారా? ఏదో సంథింగ్ అయితే ఉండి ఉంటది కదా. సో ఆయన ఆధారాలు మొత్తం ఉన్నాయి. కానీ ఇప్పటికే సంవత్సరం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వెయిట్ చేస్తుంది, ఏమన్నంటే కక్ష సాధింపు అంటారని. కానీ అట్లా ఏం కాదు, వాళ్ళు చేసిన అవినీతికి సరైన సాక్ష్యాధారాలు బట్టే అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎందుకంటే కొంత టైం తీసుకున్నాడు ఆయన. ఎందుకంటే ఆ టైం కూడా ఎందుకు తీసుకున్నాడంటే అల్లటప్ప వాళ్ళు అరెస్ట్ చేసి రేపు బెయిల్ మీద బయటకు రాకుండా ఉండేందుకు కూడా. సో సరైన పక్కా ఆధారాలని తీసుకొని వాటిని గవర్నర్ దగ్గర కూడా అనుమతి తీసుకొని, సో నాకైతే అనిపిస్తుందంటే ఒక సక్రమమైన పద్ధతిలో ఇది పోతుంది అనిపిస్తుంది. అయితే ఈ కార్ రేస్ ఒకటే కాదు, అటు కాళేశ్వరంలో ఆయన హస్తం ఉంది, ఈవెన్ మున్సిపాలిటీలలో ఆయన హస్తం ఉంది, పంచాయతీ రాజులలో ఆయన హస్తం ఉంది. అంటే తెలంగాణ లోపల ఏ రంగం చూసినా ఆయన హస్తం ఉంది. సో ఆ అవినీతిని ఒట్టిగా అరెస్ట్ చేసి లోపల వేయడం కాదు, ఆ నేరం రుజువు చేయించే బాధ్యత సీఎం గారి మీద ఉన్నది. ప్లస్ వాళ్ళ నుంచి ఎంతైతే అవినీతి సొమ్ము దోచుకున్నారో దాన్ని మొత్తం కక్కించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. సో ఇప్పటికైతే తెలిసిన సమాచారం ప్రకారం ఏంటంటే అద్భుతంగా ఒక అంటే చక్కని ఇన్వెస్టిగేషన్ తోని వాళ్ళన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా అరెస్ట్ ఒక్కటే ఆలస్యం ఉందని చెప్పేసి మనకు సోర్సెస్ చెప్తారు. అయితే బీఆర్ఎస్ శ్రేణులు దీని గురించి ఏదన్నా బయట కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ శ్రేణులు కానీ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? తద్వారా లా అండ్ ఆర్డర్కి ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందంటారా? డెఫినెట్ గా చేస్తారు. వీళ్ళు ఏం మామూలు కాదు కదా. ఇప్పుడు ఆ రోజు కవితని అరెస్ట్ చేసే ముందే నాటకాలు చేసింది. ఆ మాత్రం చేయాలి. వాళ్ళకి అంత పెద్ద నెట్వర్క్ ఉన్నది. వాళ్ళకి ఇటు సోషల్ మీడియా నెట్వర్క్ ఉంది, తర్వాత వాళ్ళ చేతిలో పత్రిక ఉంది, టీవీ ఉంది. సో ఎంత హంగామా చేయాలనో అంత హంగామా చేస్తారు, ఎంత నాటకాలు చేయాలనో అంత నాటకాలు చేస్తారు. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం చాలా చాకచక్యంగా ఈ ఇష్యూని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒట్టిగానే మామూలుగా పోయి అరెస్ట్ చేసుకొని కాదు, దానికి పక్క ఆధారాలు ఉన్నాయి కాబట్టే ఎక్కడక్కడ లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేసుకుంటూ ఎవరైతే కవిత గారిని ఎలా అయితే గప్చు కాకుండా వచ్చి పట్టకపోయినారో ఢిల్లీకి, అట్లాగే ఈయన కూడా తీసుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సో మామూలుగా అల్లటప్ప రేవంత్ రెడ్డి గారు ఏదో నామకే వస్తే అరెస్ట్ చేయడం కాదు. అక్కడ అన్ని ఆయన న్యాయపరమైన చిక్కులన్నింటినీ అధిగమించుంటూ గవర్నర్ గారి దగ్గర అనుమతి తీసుకున్నాడు. సో ఇవన్నీ పక్కా పకడ్బందీ ఉంది కాబట్టి వాళ్ళు ఇట్లాంటి ఊకదంపుడు మాటల్ని వాళ్ళు లెక్కలోకి తీసుకోరు. ఈ రోడ్డు మీదకి వచ్చే పిచ్చి పిచ్చి నాయకులు కూడా వాళ్ళు ఉపేక్షించే అవకాశం లేదు. ఎదుర్కొంటున్నారో ఇది పక్కన పెడితే నన్ను అరెస్ట్ చేస్తే చేయండి, నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధం, జైలు నుంచి వచ్చాక పాదయాత్ర చేస్తాను అని మాట్లాడుతున్న కేటీఆర్ మాటలను ఏ కోణంలో చూడాలంటారు? ఇగో దొంగ ఎప్పుడు నేను దొంగ అని చెప్పైతే ఒప్పుకోరు, అది మాత్రం నిజం. సో నేనేమో అన్యాయం చేసిన అని చెప్తాడు, తప్పించుకోవడమే చూస్తాడు. అయితే ఇక అంటే ఇది ఎట్లయిపోయిందంటే ఈ కలియుగంలో ఇవాళ ఒక నానుడే ఉన్నది, ఒక నిజం కూడా, అది సత్యం కూడా. జైలు వచ్చినాడు మన సీఎం అయ్యే అవకాశం కూడా ఉంది. సో అట్లా ఆయన కూడా మెంటల్ గా ప్రిపేర్ అయ్యిండు. పోతే ఏమైతే జైలు పోతా 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, లాస్ట్ 6 నెలలు, సంవత్సరం ఉంటా. కానీ ఈ లోపల బయటకు వస్తా, బయటకు రాగానే పాదయాత్ర చేస్తా. అటు జగన్ చేయలేదా, ఇటు రేవంత్ రెడ్డి చేయదా, ఇట్లనే చేస్తా, నేనే మన సీఎం అవుతా అని చెప్పి అనుకుంటున్నాడు. కానీ రేవంత్ రెడ్డి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకున్న ఈ
కేటీఆర్ ని మళ్ళీ బయటికి రాకుండా అంత పకడ్బందీ అయిన చట్టాలను ఉపయోగించి ప్లస్ అంత ఎక్కువ అంటే దోసుకున్న మొత్తాన్ని కక్కిస్తే కానీ వాళ్ళ అహంకారం తినదు. సో ఆయన అనుకుంటాడు పాపం నేను జైలు వచ్చినాక సీఎం అయిపోయింది. రాజమౌళి గారు మీ అంటే ఓపెన్గా చెప్పాలంటే ఒక రకంగా కేంద్ర ఆశీస్సులు బీఆర్ఎస్కి ఒకవేళ ఉంటే ఇదన్నీ అయ్యే పనులేనా? ఎందుకంటే శత్రువుకి శత్రువు మిత్రుడు అనే కాన్సెప్ట్లో కేటీఆర్ బయటికి రావడం పెద్ద విషయం కాదనుకుంటా, ఒక సీనియర్ జర్నలిస్ట్గా కాదంటారు. కరెక్ట్. ఇక్కడ ఇంకొక విషయం బయటకు వస్తుంది. ఇప్పుడు మనం ఇది కలియుగం, సోషల్ మీడియా ప్రపంచం ఇది. ఇప్పుడు మీరు అట్లనే అనుకుంటే బీజేపీ బీఆర్ఎస్ కనుక సపోర్ట్ చేస్తే ఒక కోణం ఆలోచిస్తే డెఫినెట్ గా ఆయనకి ఏం కాదు, లోపలికి పోతాడు, బయటకు వస్తాడు, సీఎం అయిపోయింది. కానీ రేవంత్ రెడ్డి అట్లాంటి ఛాన్స్ ఇవ్వడు అని చెప్పేసి మనకు ఢిల్లీ నుంచి ఒక సోర్స్ అందింది. అంటే ఇక్కడ ఇంకొకటి రేవంత్ రెడ్డి ఛాన్స్ ఇవ్వరు అంటాకి ఎవరికి నమ్మకాలు ఎందుకు కుదరట్లేదంటే గతంలో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నలుగుతూ ఉన్న సమయంలోనే అరెస్టు చేస్తాం, ఇదిగో అరెస్టులు అదిగో టపాసులు అని ఇప్పటి వరకు కూడా ఏవి కేసులు ప్రూవ్ చేయలేకపోయారు అని కాంగ్రెస్ అనేక వ్యతిరేకత కూడా మూటగట్టుకున్న పరిస్థితి. ప్రజలు కూడా ఇదేదో ఒక దీపావళి బాంబులాగా వచ్చి తుస్సుమని వెళ్ళిపోతున్నాయి అనే స్టేజ్కి వచ్చేసారు కాదంటారా? ఎస్, అది కరెక్టే. కానీ అది ప్రజలలో ఉన్నదే అట్లాంటి భావన ఆయన దగ్గర మాత్రం లేదని తెలుస్తుంది. సో ఇట్లా లేదనడానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏ పని చేసినా ఆచితూచి పకడ్బందీ ప్లాన్ తో చేస్తున్నాడని కూడా మన వర్గాలలో ఉంది. ఏది మన సోషల్ మీడియా వర్గాలలో, మీడియా వర్గాలలో. రెండో పాయింట్ ఏంటంటే ఆయన మన ఢిల్లీకి వెళ్ళి అల్లాటప్పగా ఢిల్లీలో కూర్చొని ఆయన గోలీలు ఆడుకొని రాలే, కలిసే వాళ్ళని కలిసిండు, ప్లాన్ చేసే వాళ్ళతో ప్లాన్ చేసిండు. రేపు కేటీఆర్ కంటే ఎక్కువ కూడా ఆయనకు ఏది మన బీజేపీ నుంచి సపోర్ట్ తీసుకున్నాడు, బీజేపీకి సపోర్ట్ చేస్తాను నేను అని చెప్పేసి హామీ ఇచ్చిన విషయం మనకు